ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకు మొత్తం 8 సార్లు కండక్ట్ చేయడం జరిగింది. అయితే అత్యధికంగా టీమిండియా, వెస్టిండీస్ టీమ్స్ 2 సార్లు గెలిచాయి. అయితే 2006 తర్వాత వెస్టిండీస్ మళ్ళీ ఎందుకు గెలవలేదు? అలానే ఈ 8 సార్లు విన్నర్స్, రన్నర్స్ ఎవరో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం 1998లో బంగ్లాదేశ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సౌత్ ఆఫ్రికా విన్నర్గా, అలాగే వెస్టిండీస్ రన్నర్గా నిలిచాయి. నెక్స్ట్ 2000లో కెన్యాలో జరగగా విన్నర్గా న్యూజిలాండ్, రన్నర్గా ఇండియా నిలిచాయి. 2002లో శ్రీలంకలో జరగగా విన్నర్స్గా శ్రీలంక అండ్ ఇండియా 2 నిలిచాయి. అదెలా అంటే ఫైనల్ రోజు, అలాగే మరుసటి రిజర్వ్ రోజు కూడా వర్షం రావడంతో 2 టీమ్స్ని జాయింట్ విన్నర్గా ప్రకటించాయి. 2004లో ఇంగ్లాండ్లో జరగగా వెస్టిండీస్ విన్నర్గా, ఇంగ్లాండ్ రన్నర్గా నిలిచాయి. నెక్స్ట్ 2006లో ఇండియాలో జరగగా ఆస్ట్రేలియా విన్నర్గా, వెస్టిండీస్ రన్నర్గా నిలిచాయి. అయితే 1998 నుండి 2006 వరకు నాకౌట్ టోర్నమెంట్ అంటే అన్ని టీమ్స్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వగా 2009 నుండి ఓడిఐ ర్యాంక్స్లో టాప్ 8 టీమ్స్కి మాత్రమే ఆడేలా రూల్ తెచ్చింది. దీంతో వెస్టిండీస్ లాంటి టీమ్స్ టాప్ 8లో నిలబడలేకపోయాయి. ఇక 2009లో సౌత్ ఆఫ్రికాలో జరగగా ఆస్ట్రేలియా విన్నర్గా, న్యూజిలాండ్ రన్నర్గా నిలిచాయి. ఆ తర్వాత 2013లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్లో జరగగా ఇండియా విన్నర్గా, ఇంగ్లాండ్ రన్నర్గా నిలిచాయి. ఇక లాస్ట్ టైం 2017లో కూడా ఇంగ్లాండ్ అండ్ వేల్స్లోనే జరిగింది. అప్పుడు పాకిస్తాన్ విన్నర్గా నిలవగా ఇండియా రన్నర్గా నిలిచింది. ఇక 2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రద్దు చేసి 3 క్రికెట్ ఫార్మాట్స్ కూడా ఒకే గ్లోబల్ టోర్నమెంట్ ఉండాలి అని ఐసీసీ నిర్ణయించింది. అంటే T20 ఫార్మేట్కి T20 వరల్డ్ కప్, ఓడిఐస్కి ఓడిఐ వరల్డ్ కప్, టెస్ట్ ఫార్మేట్కి WTC ఉండాలి అని ఛాంపియన్స్ ట్రోఫీని డిస్కంటిన్యూ చేసింది ఐసీసీ. బట్ సర్ప్రైజింగ్లీ ఐసీసీ 2021లో ఛాంపియన్స్ ట్రోఫీని మళ్ళీ తిరిగి తెస్తున్నాం అని షాక్ చేసింది. 2025లో అలానే 2029లో రిటర్న్ ఇవ్వబోతుంది అని అనౌన్స్ చేసింది. అఫ్కోర్స్ అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా మరోసారి ఫేవరెట్స్గా బరిలోకి దిగబోతుంది. సో ఇది వీడియో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.